కార్బన్ ఇన్ ఇట్స్ కాంపౌండ్స్లో ఈరోజు ఆల్కైన్స్ గురించి చదువుతున్నాం. సో ఇక్కడ ఆల్కైన్స్ అంటే ఆల్క్ ప్లస్ వైఎన్ఈ, ఆల్క్ ప్లస్ ఐన్, దట్ ఈస్ ఆల్కైన్గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ వైఎన్ఈ అనే సఫిక్స్, ఆల్కైన్లో వైఎన్ఈ అనే సఫిక్స్ మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్కైన్స్లో ఏ కాంపౌండ్ విచ్ ఒబేస్ CnH2n -2, అంటే దాని జనరల్ మాలిక్యులర్ ఫార్ములా చూసినట్టయితే CnH2n -2 రూల్ ఉన్నట్టయితే అది మనము ఆల్కైన్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ దీనికి YnE అనే సఫిక్స్ యూజ్ చేయాలి. దీంట్లో కంపల్సరీ కార్బన్ కార్బన్ ఒక ట్రిపుల్ బాండ్ కాంపౌండ్లో ఉండాలి. సో ఈ విధంగా మనము ఆల్క్ ప్లస్ YnE మరియు CnH2n -2గా జనరల్ మాలిక్యులర్ ఫార్ములా, మరియు ఇక్కడ YnE అనే సఫిక్స్ యూజ్ చేయాలి. ఆ కాంపౌండ్లో C ట్రిపుల్ బాండ్ C కంపల్సరీ ఒకటిగా మనము ఉండాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే n = 1 అయితే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకోసం అంటే ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ మనకు ఫామ్ అవుతుంది కాబట్టి n = 1 అనేది పాసిబుల్ కాదు. అయితే మనము n = 2 చూసినట్టయితే C2H2 × 2 -2, అంటే ఇక్కడ ఏమొస్తుంది C2H2గా మనం చేయొచ్చు. అంటే C మనకు ట్రిపుల్ బాండ్ CHHగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. 2 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాము? ఇత్ అంటాము. ఇత్ ప్లస్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఏమంటాము? YnE అంటాము. ఇత్ ప్లస్ అయినా మనకు ఇథైన్గా మనము రాయొచ్చు. సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ ఇథైన్. సో అలానే మనము ఇప్పుడు n = 3 అన్నారు అనుకోండి. n = 3 అయితే C3H2 × 3 -2 C3H4గా మనము దీని మాలిక్యులర్ ఫార్ములా రాయొచ్చు. అయితే దీంట్లో C 3 కార్బన్ ఐటమ్స్ కాబట్టి ఫస్ట్ కార్బన్కి మనం ఒక చైన్లో సింగిల్ బాండ్ రాయాలి. సో ఈ CnH2n -2 ఫార్ములాను ఒబే చేస్తుంది కాబట్టి దీంట్లో ఒకటి కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ట్రిపుల్ బాండ్ పెట్టాలి. సో తర్వాత ఫస్ట్ కార్బన్ వెదర్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ 4 బాండ్స్ ఆర్ నాట్ చూడాలి. 1 2 3. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ 1 2 3 4 ఈజ్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. థర్డ్ కార్బన్ చూసినట్టయితే 1 2 3. సో లైక్ దిస్ హియర్ మనము ఈ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో వెదర్ దిస్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. అయితే ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 3. అంటే 3 కార్బన్లు ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4. అంటే 4 ఉన్నాయి. అంటే ఈ మాలిక్యులర్ ఫార్ములాను ఒబే చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము? ప్రొప్. కాబట్టి 3 అంటే ప్రొప్ ప్లస్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి YnE, ప్రొప్ ప్లస్ అయిన ప్రొపైన్గా మనము చెప్పొచ్చు. అలానే n = 4 అనుకోండి. 4 అనుకుంటే CnH2n -2, దట్ ఈస్ 2 × 4 -2, అంటే C4 మనము ఇక్కడ H6గా చెప్పొచ్చు. కార్బన్ అంటే కార్బన్. ఇక్కడ కార్బన్కి మధ్యలో ఒక ట్రిపుల్ బాండ్ పెట్టుకోండి ఏదో ఒక దగ్గర. అప్పుడు ఇక్కడ ఏమైంది? హౌ మెనీ కార్బన్ ఐటమ్స్ ఆర్ దేర్ హియర్? 4 రాసాము. 6 అంటే ఇక్కడ ఒక 3, దెన్ ఇక్కడ ఒక 3. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి టోటల్? 4 కార్బన్స్. 4 అంటే ఏమంటారు? బ్యూట్ అంటారు. ప్లస్ YnE. బ్యూట్ ప్లస్ అయినా
మనకు బ్యూటైన్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా ఇథైన్, ప్రొపైన్, బ్యూటైన్గా మనము చెప్పడం జరుగుతుంది. ఇలానే n = 5 అనుకోండి. C5H2 × 5 - 2 అంటే ఇక్కడ ఏమైంది, C5H8గా మనం రాసుకోవచ్చు. అంటే టోటల్ హౌ మెనీ కార్బన్ ఐటమ్స్ ఆర్ ప్రజెంట్? 5. 1 2 3 4 5. అంటే ఇక్కడ కార్బన్కి మధ్యలో ఒక ట్రిపుల్ బాండ్ కంపల్సరీ రాయాలి. ఎందుకోసం అంటే ఈ ఆల్కైన్ అనేది CnH2n -2 రూల్ను ఒబే చేస్తుంది కాబట్టి ఇక్కడ ట్రిపుల్ బాండ్. మళ్ళీ ఈచ్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ ఆర్ నాట్ చూడాలి. ఇక్కడ ఒక బాండ్ 1 2 3 4, ఈ సెకండ్ కార్బన్ 1 2 3 4, థర్డ్ కార్బన్ 1 2 3 4, అంటే 2 హైడ్రోజన్స్ 1 2 3 4, ఇక్కడ థర్డ్ కార్బన్ 4 కార్బన్ చూసినట్టయితే. సో ఇక్కడ 1 2 3 4 5 కార్బన్ ఐటమ్స్ అండ్ 1 2 3 4 5 6 7 8 హైడ్రోజన్ ఐటమ్స్ ఉండడం జరిగింది. మరి దీని పేరేమిటి? ఎన్ని కార్బన్? 5 కార్బన్ ఐటమ్స్ అనుకుంటే ఇక్కడ దీన్ని పెంటని ప్లస్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి YNE పెంట్ ప్లస్ అయిన ఇక్కడ పెంటైన్గా మనం చెప్పుకోవచ్చు. పెంట్ ప్లస్ ఐన్ పెంటైన్. సో అలానే ఇఫ్ n = 6 తీసుకోండి. దీని స్ట్రక్చర్ ఎలా రాయాలి చూడండి. మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? C6H2 × 6 - 2. అంటే ఏ ఫార్ములా వస్తుంది ఇక్కడ? C6H10గా మనకు రావడం జరుగుతుంది. దీని మాలిక్యులర్ ఫార్ములా మనం స్ట్రక్చర్ రాసినట్టయితే ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? ఇలా 6 కార్బన్స్ రాయాలి. తర్వాత కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఇలా. దాని తర్వాత ఏంటి? వెదర్ ఈచ్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ ఆర్ నాట్ అనేది మనం చూడాలి. ఫస్ట్ కార్బన్ చూసినట్టయితే 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అయితే వెదర్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ 4 బాండ్స్ ఆర్ నాట్ అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఈచ్ కార్బన్ న్యాచురల్లీ ఇట్ ఈస్ సరౌండెడ్ బై 4 బాండ్స్. తర్వాత దీని పేరేంటి? 6 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 6 ఉంటే ఏమంటారు? హెక్స్ ప్లస్ ఐన్. దీని పేరు హెక్సైన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 7 8 9 10 కార్బన్స్ ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ ఫార్ములా రాసి అలానే హెక్సైన్, హెప్టైన్, ఆక్టైన్, నోనైన్, డెకైన్గా మనకు ఇది రావడం జరుగుతుంది. n = 1 అయితే ఇట్ ఈజ్ ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ మనకు ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయితే ఇఫ్ n = 2 అనుకుంటే ఇక్కడ మనకు CnH2n -2 అనే మాలిక్యులర్ ఫార్ములాను యూజ్ చేసి ఇవన్నీ మనం డిరైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే C2H2 × 2 4 C2H2గా మనం దీన్ని ఇత్ ప్లస్ YNE ఈథైన్గా మనం రాస్తాం. నెంబర్ 3 ఇఫ్ n = 3 అనుకుంటే C3H4. ఇక్కడ చూస్తే n = 5 C5 5 2 10 10 - 2 మనకి 8 వస్తుంది ఇక్కడ. ఇలా మనకు ఇథైన్, ప్రొపైన్, బ్యూటైన్, పెంటైన్, హెక్సైన్, హెప్టైన్, ఆక్టైన్, నోనైన్, డెకైన్గా మనకు రావడం జరుగుతుంది. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడుగుతాడు. సో ఆల్కైన్లో జనరల్ మాలిక్యులర్ ఫార్ములా యూజ్ చేసి n = 4 దాని యొక్క హోమోలోగ్ రాయమని చెప్తాడు. సో లేకపోతే బ్యూటైన్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటాడు.
అప్పుడు మీరు బ్యూట్ ప్లస్ ఐన్ అంటే బ్యూట్ అంటే ఐన్ అంటే ఈ CnH2n వాట -2 రూల్ను ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేయాలి. లేదంటే ఇక్కడ ఆక్టైన్ ఫార్ములా రాయమంటాడు, పెంటైన్ రాయమంటాడు, ప్రొపైన్ రాయమంటాడు, ఇథైన్, దాని రెస్పెక్టివ్ నేమ్స్ మీరు చాలా జాగ్రత్తగా మీరు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ దీనికి ఇథైన్కి ప్రొపైన్కి రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూసినట్టయితే ఒక్క కార్బను 2 హైడ్రోజన్ల డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ డిఫరెన్స్ అంటాం ఇక్కడ CH2 గ్రూప్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి దీన్ని ఏమంటావు హోమోలోగ్ అంటే రెండింటి మధ్యలో డిఫరెన్స్ CH2 డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో చూసినట్టయితే ఒక C 2 హైడ్రోజన్ల డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఏ రెండింటి మధ్యలో చూసినట్టయితే అలా CH2 మాలిక్యూల్ డిఫరెన్స్ CH2 గ్రూప్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి వీటిని ఏమంటారు, వీటిని హోమోలోగస్ సిరీస్ అని అంటారు. ఇటువంటి సిరీస్ని హోమోలోగస్ సిరీస్ అంటారు. ఇది ఆల్కైన్ గ్రూప్స్లో ఇలా మనము మీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో వాటి నేమ్స్ రాయమంటుండొచ్చు, లేదంటే వాటి యొక్క కెమికల్ ఫార్ములా లేదంటే కెమికల్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఆల్కైన్ నుండి ఒక హైడ్రోజన్ను సబ్స్ట్రాక్ట్ చేసినట్టయితే ఆల్కైనైల్ అనే గ్రూప్ వస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు ఆల్కైన్ గ్రూపు ఏ విధంగా మనం రాయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ను మనము ఆల్కైన్ నుండి సబ్స్ట్రేట్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ మనకి ఇక్కడ ఏమొచ్చింది ఆయిల్ గ్రూప్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ఆల్కైనైల్గా మనము ఏంటంటే కన్వర్ట్ చేసాం. అంటే ఇక్కడ CnH2n -2 మైనస్ హైడ్రోజన్గా రాసినట్టయితే ఇక్కడ CnH2n -3గా మనం రాయడం జరుగుతుంది. అంటే ఇంకొక హైడ్రోజన్ రెండిటి కాకుండా ఇంకొక హైడ్రోజన్ మనము సబ్స్ట్రాక్ట్ చేసినట్టుగా రాయవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ n = 1 అని మనం రాయలేము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ అన్స్టేబుల్ కాంపౌండ్గా మనం చెప్తాం ఇక్కడ. అయితే n = 2 అనుకుంటే C2H2 × 2 -3 అంటే C2 మనకు Hగా ఏర్పడుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 కార్బన్ల మధ్యలో ఒక సింగిల్ బాండ్ డ్రా చేయాలి. తర్వాత ఇక్కడ CnH2n వైల్ కాంపౌండ్ అంటే దీనిలో ఏముంటుంది, ఒక కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది, ఇక్కడ వినైల్ అనే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఐనైల్ అంటారు, YNYL గ్రూప్గా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ డ్రా చేసి ఇక్కడ ఒకటే హైడ్రోజన్ కాబట్టి ఇక్కడ పెట్టేసి ఇంకొక హైడ్రోజన్కి ఇలా బాండ్ ఫామ్ చేస్తున్నట్టు మనం ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కార్బన్కి ట్రిపుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్ విత్ వాట్ హైడ్రోజన్. దీన్ని ఏమంటాము, ఎన్ని కార్బన్లు ఉన్నాయి 2 అంటే ఏమంటాము ఇత్ ప్లస్ ఇక్కడ ఏముంది ట్రిపుల్ బాండ్ YN ప్లస్ YL. ఇప్పుడు ఏమైంది, దీని పేరు ఇథైనైల్గా మనము చెప్పునికి వస్తుంది, ఇథైనైల్గా మనము చెప్పొచ్చు. సో అలానే ఇఫ్ n = 3 అంటే ఏమవుతుందో దాని స్ట్రక్చర్ మనం ఇప్పుడు చూద్దాం. n = మనం ఇక్కడ 3 చూద్దాం. 3 చూసినట్టయితే C3H2 × 3 -3 అంటే ఇక్కడ C3H3గా మనం రాస్తాం. అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ 3 అంటే కార్బన్కి మధ్యలో ఏమవుతుంది ఒక ట్రిపుల్ బాండ్గా మనం రాయడం జరుగుతుంది. సో ఇకపోతే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ 3 అంటే 1 2 3. సో చూడండి ఇక్కడ ఇది 4 కార్బన్ ఐటమ్స్కి 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో 1 carbon is surrounded by 4 single bonds, it is satisfied. This is also satisfied. And what about this one? It is bonded with some X. ఏదో ఒక దాంతో బాండ్ ఫామ్ అయింది. అంటే ఏంటన్నట్టు ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి 1 2 3.
అంటే ఏంటి 3 కార్బన్స్ ఉంటే ఏమంటావు ప్రొప్ ప్లస్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి వైఎన్ ప్లస్ ఒక హైడ్రోజన్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి వైఎల్. మరి దీని పేరేంటి ప్రొపైనైల్గా మనం చెప్పడం జరుగుతుంది. అలానే ఇప్పుడు n = 4 రాస్తాం. 4 రాసినట్టయితే C4H2 × 4 -3 అప్పుడు C4H ఏమవుతుంది 8 - 3 అంటే 5గా మనం రాయొచ్చు. దీని స్ట్రక్చర్ రాయమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ముందు కార్బన్కి సింగిల్ బాండ్ ఇలా రాయాలి. తర్వాత ఈ ఫార్ములాను ఒబే చేస్తుంది కాబట్టి కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఒకటి ఉంటుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు ట్రిపుల్ బాండ్. తర్వాత 5 కార్బన్ ఐటమ్స్. ఈ ఫస్ట్ కార్బన్ చూసినట్టయితే 1 2 3 4 1 2 3 4. సో ఇక్కడ పోతే ఇక్కడ, సో ఇక్కడ మనకి ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి, ఇలా 4 బాండ్స్ ఫామ్ అయిందా లేదా ఈచ్ కార్బన్ అని చూసుకొని దాన్ని సాటిస్ఫై చేసి దెన్ ఇక్కడ పుట్ 1x అంటే ఇది దేంతోనో ఒక దాంతో బాండ్ ఫామ్ అయిందా అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకొస్తాం. సో ఇక్కడ దీని పేరేంటి, హౌ మెనీ కార్బన్ ఐటమ్స్ ఆర్ దేర్, ఇక్కడ 4 అంటే ఏం చెప్తాం బ్యూట్ అని చెప్తాం. ప్లస్ ఇక్కడ YN బ్యూటైన్ YN అని రాస్తావు. తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ తక్కువ ఉంది కాబట్టి ఐల్, దీని పేరు ఏం చేస్తావు బ్యూటైనైల్గా మనము దీని పేరు రాయొచ్చు. సో లెస్ ఒక హైడ్రోజన్ మనం సబ్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ బ్యూటైనైల్గా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. అలానే n = 5 రాయండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ n = 5 రాసినట్టయితే C5 2 × 5 -3 అంటే C5H10 - 3 7గా. దీని మాలిక్యులర్ ఫార్ములా స్ట్రక్చర్ రాయమంటే మనకి ఇక్కడ ఫస్ట్ కార్బన్ టోటల్ 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 5 వచ్చాయా లేదా చూసుకోవాలి. ట్రిపుల్ బాండ్ ఎక్కడో దగ్గర ట్రిపుల్ బాండ్ పెట్టండి. తర్వాత వెదర్ ఇట్ ఈస్ సైడ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ ఆర్ నాట్. ఇప్పుడు ఒక బాండ్ ఉంది, ఇంకొక 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో లైక్ దట్ హియర్ వాట్ హ్యాపెన్, హైడ్రోజన్. సో ఈ విధంగా మనకు ఒక రకమైన స్ట్రక్చర్ ఇస్తుంది. సో ద నేమ్ ఆఫ్ దిస్ కంపౌండ్, ఈ స్ట్రక్చర్ కెమికల్ స్ట్రక్చర్ నేమ్ ఏంటి, ఎన్ని కార్బన్లు ఉన్నాయి 5 అంటే ఏమంటావు దాన్ని పెంట్ ప్లస్ YN ప్లస్ YL, దీన్ని ఏమంటావు పెంటైనైల్ అంటాం. ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ పెంటైనైల్. సో ఆ విధంగా n = 2 3 4 5 6 7 8 అలా రాసుకుంటూ ఆ ఫర్దర్గా n = 6 7 8 9 10 అలా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఆల్కేన్ అంటే CnH2n +2గా, ఆల్కైల్ అయితే CnH2n +1గా, తర్వాత ఆల్కీన్ అంటే CnH2గా, ఆల్కినైల్ అయితే CnH2n -1గా, తర్వాత ఆల్కైన్ అయితే CnH2n -2గా, తర్వాత ఆల్కైనైల్ అయితే CnH2n -3గా మనకు ఇక్కడ రాయడం జరిగింది. సో ఇలా వాటి యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా మనం ఇక్కడ రాయడం జరిగింది.
దీంట్లో సఫిక్స్ చూసినట్టయితే మనము ANE అనే సఫిక్స్ యూజ్ చేయాలి. దీంట్లో చూసినట్టయితే మనకు YL అని రాస్తాము. మరి దీంట్లో చూసినట్టయితే ENE అని యూజ్ చేయాలి. మరి దీంట్లో చూసినట్టయితే మనకు ఈనైల్ యూజ్ చేయాలి. మరి దీంట్లో చూసినట్టయితే YNE అని యూజ్ చేయాలి. దీంట్లో చూసినట్టయితే వైనైల్ అని యూజ్ చేయాలి. సో ఆ విధంగా ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ ఈ మూడు. సో n = 1 to 10 వరకు మనం సిస్టమేటిక్గా రాయాల్సి ఉంటుంది. నామెన్క్లేచర్, నామీకరణం. ఒక కాంపౌండ్కు ముందుగా పేరు ఎలా పెట్టాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఒక కాంపౌండ్ నేమ్ పెట్టాలి అంటే ఫస్ట్ బిఫోర్ దట్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ టు ఫాలో. ఏమిటంటే నెంబర్ 1, ముందుగా ఆ కార్బన్ కాంపౌండ్ యొక్క రూట్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. అంటే అతిపెద్దదైన శృంఖలాన్ని, కార్బన్ మాతృ శృంఖలాన్ని మీరు గుర్తుపట్టాలి. అయితే ఈ కార్బన్లో ఇది స్ట్రెయిట్ చైన్లో ఉంది కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఈ కార్బన్ మనం ఇలా ఐడెంటిఫై చేసాం. సపోజ్ అలా కాకుండా CH3 C CH2 CH3 CH CH2 CH2 CH3 ఇలా ఇచ్చినాడు అనుకోండి. అంటే అతి పొడవైన కార్బన్ చైన్ను మనము ప్రాథమికంగా ఐడెంటిఫై చేయాలి. అంటే ఇది లాంగెస్ట్ కార్బన్ చైన్, ఇది అతి పొడవైన కార్బన్ శృంఖలం. దీంట్లో చూసుకున్నట్టయితే ఇది మనం ఇలా ఇది 1 2 3 4 కార్బన్సే ఉన్నాయి కాబట్టి అది అతి పొడవైన కార్బన్ చైన్. దీంట్లో 1 2 3 4 5 6 ఇలా తీసుకుంటే మనకు 6 కార్బన్స్ వస్తున్నాయి. మరి ఇలా తీసుకుంటే స్ట్రైట్గా తీసుకుంటే 1 2 3 4 5 కార్బన్సే వస్తున్నాయి. ఇలా కాకుండా మనం ఇలా స్ట్రైట్గా తీసుకుంటే 5 కార్బన్స్, మనం ఇలా తీసుకుంటే 6 కార్బన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఇలా తీసుకోవద్దు. శృంఖలం కాస్త వంకరగా తిరిగినా పర్వాలేదు, కానీ లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. అయితే ఈ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ మనము ఈ కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీన్ని స్ట్రక్చర్ ఫామ్లో, లేదంటే మనం దీన్ని ఇలా అయినా రాసుకోవచ్చు. CH3, ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. CH2, ఈ కార్బన్కి కూడా 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇలా రాసుకోవచ్చు. ఇలా అంటే ఈ కాంపౌండ్ ఇలా అయినా రాసుకోవచ్చు ఆర్ ఇలా అయినా రాసుకోవచ్చు. అంటే ఈ కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి CH3 అని రాసాం. ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి CH2 అని, ఇక్కడ CH2 అని, ఇక్కడ 3 CH3 ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి కార్బన్ దాని కాంపౌండ్ నేమ్ ఏంది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? 4 ఉంటే ఏమంటాం? బ్యూట్ అని అంటాం. ప్లస్ ఇక్కడ కార్బన్కి మధ్యలో అన్నీ సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి మనం ఏ సఫిక్స్ యూజ్ చేస్తాం? ANE అనే సఫిక్స్ యూజ్ చేస్తాం. బ్యూట్ ప్లస్ ఏన్ ఏమవుతుంది? ఇక్కడ బ్యూటేన్గా మనము పేర్కొనడం జరుగుతుంది. అలానే నెక్స్ట్, సపోజ్ ఏదైనా సబ్స్టెన్స్ పక్కన ఏదైనా బ్రాంచ్ వేరే ఫంక్షనల్ గ్రూప్ ఉందనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CHCl ఇలా ఉందనుకోండి. ఈ స్ట్రక్చర్ను ఇలా రాసినా, లేదంటే ఆర్
సి కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్ యాటమ్స్, బాండ్ HH, బాండ్ HH, బాండ్ HHCl. ఇలా రాసిన సేమ్. ఇది ఈ కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్స్ ఉన్నాయని మనం ఇక్కడ రాయడం జరిగింది. లేదంటే ఈ కార్బన్ చుట్టూ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2, ఇక్కడ 1. సో లైక్ దిస్ హియర్ ఇలా రాసిన కార్బన్ యొక్క నిర్మాణము స్ట్రక్చర్ ఇలా రాసిన సేమ్. కాబట్టి ముందుగా ఏం చేయాలి? ముందుగా ఈ కార్బన్ కాంపౌండ్ నేమ్ పెట్టే ముందు దాని యొక్క కార్బన్ శృంఖలాన్ని మనము పొడవైన శృంఖలాన్ని గుర్తుపట్టాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే 1 2 3 4 దాంట్లో ముఖ్యంగా కార్బన్లు మాత్రమే ఉండాలి. ఇలా సపోజ్ 1 2 3 4 5 అని మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, తప్పవుతుంది. ఎందుకు? ఇది క్లోరిన్, కార్బన్ కాదు. కాబట్టి ఈ కార్బన్ ఉన్న శృంఖలాన్ని మాత్రమే మీరు ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత దీని యొక్క నామీకరణం నేమ్ పెడదాం. దీంట్లో ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి అనేది మనం చూడాలి. ఇక్కడ 1 2 3 4 కార్బన్ కాంపౌండ్స్, 4 కార్బన్లు ఉన్నాయి. 4 కార్బన్లు ఉంటే దాన్ని ఏమంటారు? బ్యూట్ అంటారు. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అని చెప్తాం. దీని పేరు బ్యూటేన్ అని రాశారనుకోండి, అది తప్పు అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఒక Cl గ్రూప్, ఫంక్షనల్ గ్రూప్ ఉంది. దీన్ని మీరు నేమ్లో రాయలేదు. అంటే మీరు ఏం చేయాలి? ఇది ఏ కార్బన్కి ఉంది, ఏ కార్బన్కి Cl గ్రూప్ బాండ్ అయి ఉంది అన్న విషయాన్ని మీరు ఈ కార్బన్ ది నామెన్క్లేచర్లో పెట్టాలి. అంటే ఏం చేయాలి? ఉన్న 4 కార్బన్లకు మీరు నెంబర్స్ ఇవ్వాలి. అంటే గివ్ నెంబర్ టు ద కార్బన్ చైన్. అంటే ఒక అతను ఏం చేస్తారు? 1 2 3 4 ఇలా 4th కార్బన్కి ఏమంటాడు? 4th కార్బన్కి ఒక క్లోరిన్ ఉంది కాబట్టి మనం ఏం చెప్తాము? క్లోరో అంటాము. ఇంకొక అతను అంటాడు, సార్ రైట్ టు లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ టు రైట్ ఇలా ఇచ్చేసి అతను ఏం చేస్తాడు? సార్ ఫస్ట్ కార్బన్ ఇట్ సెల్ఫ్ దీనికి క్లోరో అంటాడు. ఒక అతనేమో లెఫ్ట్ నుండి రైట్ ఇచ్చేసి 4th కార్బన్కి Cl ఉంది చెప్తున్నాడు. ఇంకొక అతను రైట్ నుండి లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చేసి ఫస్ట్ కార్బన్ అని చెప్తున్నారు. మరి ఎవరిది కరెక్ట్? అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్. అంటే ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. అంటే ఇక్కడ 4 క్లోరో తీసుకోవద్దు, 1 క్లోరో అనేది తీసుకోవాలి. అంటే నెంబరింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఏదైతే నెంబరింగ్ ఇచ్చినాడో అది తప్పు. మనం ఎక్కడి నుండి నెంబరింగ్ ఇవ్వాలి? ఏ కార్బన్కి అయితే ఈ ఫంక్షనల్ గ్రూప్కు తక్కువ నెంబర్ వస్తుందో, అంటే ఇక్కడి నుండి మనం నెంబరింగ్ తీసుకుంటే నెంబర్ 1 వస్తుంది. కాబట్టి 4 క్లోరో అనేది తప్పు. మనము 1 క్లోరో అంటే పొజిషన్ చెప్పాలి. ఎక్కడైతే కార్బన్ ఉంటుందో ఆ పొజిషన్ మనం చెప్పి 4 క్లోరో బ్యూటేన్, 4 క్లోరో బ్యూటేన్గా మీరు చెప్పాలి. సో లైక్ దిస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ 1 క్లోరో బ్యూటేన్. అంటే ఫస్ట్ కార్బన్కి ఈ క్లోరిన్ అనేది బాండ్ ఏర్పరచుకుంది అని దాని మీనింగ్. అయితే బ్యూట్ ఆ కార్బన్ చైన్లో 4 కార్బన్లు ఉన్నాయా అండ్ వాటర్ ఏన్ అనే ఒక సఫిక్స్ ఉందన్న విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అంటే దీంట్లో కార్బన్కి అన్ని సింగిల్ బాండ్లే ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ ఏన్ అనే ఒక సఫిక్స్ వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ కాంపౌండ్ నేమ్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? దాని నేమ్ అండ్ నామెన్క్లేచర్ ఇచ్చే ముందు, నామీకరణం చేసే ముందు కార్బన్ శృంఖలాన్ని, మాతృ శృంఖలాన్ని మీరు గుర్తించాలి.
ఇది కార్బన్ మాతృ శృంఖలం. తర్వాత సింగిల్ బాండ్ కాకుండా ఇంకా ఏమైనా బాండ్స్ ఉన్నాయా, ఉంటే ఏ కార్బన్కి అది బాండ్ అయింది అన్న విషయాన్ని క్షుణ్ణంగా చూడాలి. అయితే ఇక్కడ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ పొజిషన్లో మీకు డబుల్ బాండ్ వచ్చింది. మరి ఏ కార్బన్కి బాండ్ అయింది అది అన్న విషయాన్ని చూస్తే ఇక్కడ 1 2 3 ఇక్కడ ఫస్ట్ కార్బన్కి బాండ్ అయింది. ఒక అతను అంటాడు, సార్ నేను లెఫ్ట్ టు రైట్ ఇస్తాను అని చెప్తాడు. ఒక అతను అంటాడు, సార్ సెకండ్ కార్బన్కి బాండ్ అయింది అంటాడు. ఇంకొక అతను అంటాడు, ఫస్ట్ కార్బన్కి బాండ్ అయింది అంటాడు. ఎవరిది కరెక్టు? ఫస్ట్ కార్బన్. అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద లోయెస్ట్ కార్బన్. ఏదైతే తక్కువగా ఉంటుందో నెంబర్ అది తీసుకోవాలి. అంటే ఇక్కడ సైడ్ నుండి కాకుండా మనం ఏం చేయాలి, నెంబరింగ్ రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి. అంటే ఇక్కడి నుండి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 అంటే ఏం చెప్తాం, ప్రొప్ అని చెప్పాలి. తర్వాత ఇక్కడ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, డబుల్ బాండ్ ఉంటే ఏం చెప్తాం, ఈన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ పొజిషన్లో. ప్రొప్ 1 ఈన్, ప్రొప్ 1 ఈన్. ఆర్ ఏమని చెప్పొచ్చు, 1 ప్రొపీన్. ఎలా చెప్పినా సరిపోతుంది. అంటే ఫస్ట్ పొజిషన్లో ప్రొప్, ఫస్ట్ పొజిషన్లో ఇక్కడ ఏముంది, ఈన్. అంటే డబుల్ బాండ్ ఉందయా అని చెప్తున్నావు. టోటల్ నా చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 3. కాబట్టి ప్రొప్ అని చెప్తాం. ప్రొప్ ఈన్, ప్రొపీన్గా చెప్పొచ్చు. ప్రప్రథమంగా ఏం చేయాలి, కార్బన్ శృంఖలాన్ని, పొడవైన కార్బన్ శృంఖలాన్ని మీరు గుర్తుపట్టాలి. ఇది అతి పొడవైన కార్బన్ శృంఖలం. తర్వాత సింగిల్ బాండ్ కాకుండా మిగతా ఏమైనా బాండ్స్ ఉన్నాయా, ఇక్కడ మనకు ట్రిపుల్ బాండ్ ఒకటి ఉంది. మరి ఏ కార్బన్ మీద ఉంది, ఎక్కడి సైడ్ నెంబరింగ్ ఇస్తే తక్కువ కార్బన్ వస్తుంది అని చూసుకోవాలి. అంటే 1 2 3 4 5. అంటే ఇక్కడ ఏమొస్తుంది, సెకండ్ కార్బన్కి బాండ్ అయింది, ట్రిపుల్ బాండ్. ఎందుకు, ఇక్కడ నుండి ఇస్తే 1 2 3 4 5. అంటే ఇక్కడ మనకేం జరుగుతుంది, థర్డ్ కార్బన్కి బాండ్ అయింది. అటువంటిది తీసుకోవద్దు. ఇక ఏం తీసుకోవాలి, సెకండ్ కార్బన్కి బాండ్ అయింది. కాబట్టి ఇప్పుడు నెంబరింగ్ ఎక్కడ నుండి ఇవ్వాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఇవ్వాలి. అంటే సెకండ్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు ట్రిపుల్ బాండ్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ, 5 ఉంటే ఏం చేయాలి, పెంట్ అని రాయాలి. ప్లస్ ఏంటి, సెకండ్ కార్బన్కి ఏమైంది, ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ సెకండ్ పొజిషన్ పెట్టాలి. సెకండ్ ఇక్కడ ఏముంది, ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఏం వాడతాం, YNE. ఈ కాంపౌండ్ పేరేంటి, పెంట్ 2 ఐన్ అని చెప్తాము. ఏం చెప్తాము, పెంట్ 2 ఐన్ అని చెప్తాము. లేదంటే మనం ఎలా రాస్తాము, 2 ముందు పెట్టి పెంటైన్ అని చెప్తాం. ఇప్పుడు మీకు అర్థమైందా, పెంటైన్ అంటే. సో ఇక్కడ ఏంటి, 2 పెంట్ ఐన్, పెంటైన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ పొడవైన శృంఖలాన్ని గుర్తుపట్టాలి. దీంట్లో 1 శృంఖలం ఉంది, మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటి, 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, క్లోరిన్. అది ఏ పొజిషన్లో ఉన్నాయి, ఇప్పుడు 1 2 3 ఎడమ నుండి కుడికి వేస్తే థర్డ్ పొజిషన్ వస్తుంది. కానీ కుడి నుండి ఎడమకి, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, సెకండ్ పొజిషన్లో 2 క్లోరిన్లు ఉన్నాయనే విషయాన్ని మనకి చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి, క్లోరో అని రాయండి. 2 క్లోరో అంటే ఒకసారి రాసాం, మళ్ళీ ఇంకోసారి 2 క్లోరో అని ఇంకోసారి రాస్తాం. 2 సార్లు రాసే బదులు మనం 2, 2 డై అని రాయాలి. డై అని ఎందుకు వాడుతున్నాం, 2 సిమిలర్ క్లోరిన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి
2,2 డై క్లోరో ఎన్ని కార్బన్లు ఉన్నాయి 4 ఉంటే ఏమంటావు బ్యూటేన్. ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. 2,2 డై ఎందుకు సెకండ్ పొజిషన్లో 2 ఉన్నాయి కాబట్టి 2, డై అని రాస్తాం. ఎందుకోసం 2 క్లోరో 2 టైమ్స్ రాసే బదులు ఒకటేసారి 2, డై క్లోరో బ్యూట్ అంటే 4 కార్బన్ల ఆటం. సో ఏనంటే మనం ఒక సింగిల్ బాండ్గా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. తర్వాత పోతే ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే CH3 CH2 CH3 ఇక్కడ పొడవైన శృంఖలాన్ని మనం గుర్తుపట్టాలి. అంటే ఇక్కడ పొడవైన శృంఖలం ఇది. దీంట్లో ఏంటి ఇక్కడ CH3 అనేది ఒక బ్రాంచ్. అయితే ఆ CH3 ఎక్కడ ఉంది, ఏ కార్బన్కు బాండ్ అయింది అన్న విషయం మనం ఐడెంటిఫై చేయాలి. అంటే లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇస్తే 3rd కార్బన్ ఈజ్ బాండెడ్ టు మిథైల్ అని చెప్తాం. కానీ మనం ఏంటి రైట్ సైడ్ టు లెఫ్ట్ ఇచ్చుకోవాలి. ఎందుకోసం అంటే తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి నెంబరింగ్. అంటే ఏంటి సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంటుంది. 2 మిథైల్ టోటల్ కార్బన్స్ ఎన్ని 4 బ్యూటేన్. సెకండ్ పొజిషన్లో మిథైల్ 2 మిథైల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 4 బ్యూటేన్. 2 మిథైల్ ఎందుకన్నావు CH3 గ్రూప్ ఒకవేళ ఎక్కడైనా ఉంటే అప్పుడు మీరు ఏం వాడాలి మిథైల్ అనాలి. ఫంక్షనల్ గ్రూప్ ఏమనాలి మిథైల్. Cl ఉంటే ఏమంటారు క్లోరో అంటారు. సో అలా ఫంక్షనల్ గ్రూప్స్ని బట్టి వాటి పేరుని పెట్టాలి. ఇక్కడ సెకండ్ పొజిషన్లో మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్ అని మనము ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నామెన్క్లేచర్లో ఫస్ట్ ఏం చేయాలి పొడవైన శృంఖలాన్ని గుర్తుపట్టాలి. ఇది చాలా పొడవైన శృంఖలం. దీంట్లో ఎన్ని ఉన్నాయి ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఐడెంటిఫై చేయగలవా? ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి, 2 కొమ్మల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఏంటి అవి మిథైల్ గ్రూప్స్. 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ పొజిషన్లో ఉన్నాయి అవి రైట్ టు లెఫ్ట్ ఇస్తే 3rd పొజిషన్ వస్తుంది. కాబట్టి మీరు లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇవ్వండి. మనం చూస్తే తెలిసిపోతుంది. లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ వేస్తే తక్కువ నెంబర్ వస్తుందా, రైట్ టు లెఫ్ట్ ఇస్తే తక్కువ నెంబరింగ్ వస్తుందా, మనము అవి చూస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ నుండి ఇస్తే 1, 2, 3 3rd కార్బన్ వస్తుంది, కానీ ఇక్కడ నుండి ఇస్తే 2nd కార్బన్ వస్తుంది. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి ఇక్కడ నుండి 1, 2, 3, 4. ఇక్కడ ఏ పొజిషన్లో మనకి ఇక్కడ సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉండడం జరుగుతుంది. అంటే 2 మిథైల్ అని 2 సార్లు రాసే బదులు మనం ఏం చేస్తాము 2, డై అని చేస్తాము. ఎందుకోసం అంటే వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ అని ఎలా అయితే చెప్తామో సిమిలర్లీ 2 అంటే డై మిథైల్ అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2, 2 సార్లు రాసే బదులు ఒకేసారి రాస్తాం. 2, డై మిథైల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 4 అంటే ఏంటి బ్యూటేన్ అండ్ ఏన్ సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ఏన్. సో ఆ విధంగా 2, డై మిథైల్ బ్యూటేన్గా మనం చెప్పడం జరుగుతుంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే CH3 CH3 ఇక్కడ ఏంటి పొడవైన శృంఖలం ఏది ఇది పొడవైన శృంఖలం 1, 2, 3, 4 1, 2, 3, 4 ఎలా తీసుకున్నా 4 వస్తుంది కాబట్టి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఎలా అయినా లెఫ్ట్ టు రైట్ అయినా రైట్ టు లెఫ్ట్ అయినా సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఏముంటుంది ఇక్కడ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనము ఆ పొజిషన్ పెట్టాలి. ఎక్కడ 2, 3 డై ఎందుకు 2 సిమిలర్గా ఉన్నాయి కాబట్టి 2, 3 డై
మిథైల్. 2,3 డై అన్నాము. ఎందుకు డై అన్నాము? ఈ మిథైల్ గ్రూప్స్ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి 2,3 డై మిథైల్ బ్యూటేన్గా చెప్పొచ్చు. 2,3 డైమిథైల్ బ్యూటేన్. బ్యూటేన్ ఎందుకన్నావు? 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏనని చెప్పావు. ఇక్కడ CH3 ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ని మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ CH3 అనేది 2 పొజిషన్లో ఉంది. సెకండ్ కార్బన్ పైన CH3 అన్నావు, థర్డ్ కార్బన్ పైన CH3 అన్నావు. 2 అంటే డైల్. 2,3 డై మిథైల్ బ్యూటేన్గా మనం చెప్పొచ్చు. బ్యూట్ అంటే ఇక్కడ రూట్ వర్డ్ కాబట్టి 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అండ్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ANగా మనము చెప్పుకుంటాము. ఇక్కడ CH3 CH2 CH2OH. మనం ఈ కాంపౌండ్ నేమ్ మనం రాయాలి. ముందు ఏం చేయాలి? ఈ యొక్క కార్బన్ శృంఖలాన్ని మనం గుర్తుపట్టాలి. ఇది కార్బన్ శృంఖలం. ఇక్కడ OH గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటారు? ఆల్కహాల్ గ్రూప్ అంటారు. OH అంటే ఆల్కహాల్ గ్రూప్. అయితే ఇక్కడ ఎక్కడ ఉంది కార్బన్? ఫస్ట్ కార్బన్కే బాండ్ అయింది కాబట్టి 1 2 3. ఫస్ట్ కార్బన్కి OH గ్రూప్ బాండ్ అయింది. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? టోటల్ 3. 3 అంటే ఏమంటాం? ప్రొప్. ప్లస్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి AN ప్లస్ ఫస్ట్ కార్బన్లో ఏముంది? OL అని పెడతాం. ఎందుకు? OH గ్రూప్ ఏదైనా ఉన్నట్టయితే మనకి ఏమని పెడతాం అక్కడ? అది ఆల్కహాల్. దానికి ఏ ఫంక్షనల్ గ్రూప్ యూజ్ చేస్తాం ఇక్కడ అంటే ఓల్ అని పెడతాం. ఎక్కడైనా OH గ్రూప్ ఉంటే అది ఆల్కహాల్ గ్రూప్ కాబట్టి మన సఫిక్స్ ఏం యూజ్ చేస్తాం? ఓల్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎలా రాయొచ్చు? మొత్తం నేమ్ రాయండి అంటే ప్రొప్ ANOL. ఈ 1 అనేది మనం ఫ్రంట్లో పెట్టుకో. 1 ప్రొపనోల్ అని చెప్పొచ్చు. ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ 1 ప్రొపనోల్. అంటే ఎప్పుడైతే ఆల్కహాల్స్ వచ్చినాయో దానికి మనము OL అని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు OL రాసుకోవాలి. సపోజ్ నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే CH3 CH2 CHOH CH3. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? లాంగెస్ట్ కార్బన్ ఐడెంటిఫై చేయాలి. పొడవైన కార్బన్ శృంఖలం. ఇది పొడవైన కార్బన్ శృంఖలం. దీనిలో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 4. 4 ఉంటే ఏమంటావు? బ్యూట్ అంటావు. దాని తర్వాత ఇది ఎక్కడ ఉంది? ఏ కార్బన్ పైన ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. 4 కార్బన్లో ఏ కార్బన్ పైన ఈ OH గ్రూప్ ఉన్నదనే విషయాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 1 2 3 4 అంటే రైట్ నుండి లెఫ్ట్కి ఇచ్చుకున్నట్టయితే ఇక్కడ సెకండ్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు OH గ్రూప్ అని చెప్తావు. అంటే ఏంటి? ఇక్కడ 2 ఆల్కహాల్ సెకండ్ పొజిషన్లో అంటే ఏమంటావు? 2 ఇక్కడ ప్లస్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి AN ప్లస్ 2 OL అని చెప్తావు. సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఏంటి? బ్యూట్ ANOL 2 బ్యూటనోల్. ఏం చెప్తావు ఇక్కడ? 2 బ్యూటనోల్. ఇక్కడ OL గ్రూప్ సబ్స్టిట్యూట్ చేయాలి మీరు. 2 బ్యూటనోల్ అంటే సెకండ్ పొజిషన్లో OH గ్రూప్ ఉందని చెప్తున్నావు. సో 2 బ్యూట్ ANOL 2 బ్యూటనోల్గా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. CH3 CHO. ఇక్కడ ఏంటి? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఫస్ట్ సెకండ్. ఇక్కడ ఇత్ అని యూజ్ చేయాలి. ప్లస్ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి AN ప్లస్ ఇక్కడ CHO గ్రూప్ ఉంటే ఇదేంటి? ఆల్డిహైడ్. ఇది ఆల్డిహైడ్ కాబట్టి ఏం వాడతావు? ఇక్కడ ఆల్డిహైడ్ ఉన్నప్పుడు AL అని యూజ్ చేయాలి. అంటే AL. సో ఏ పొజిషన్లో ఉంది ఇక్కడ? 1 ఆల్ కాబట్టి దీని పేరేంటి? ఇత్
నాల్. ఇక్కడ 1 అనేది ఫ్రంట్లో పెట్టాలి. దీని పేరేంటి? ఇథనాల్. ఇత్ అంటే 2 కార్బన్స్, ఏఎన్ అంటే సింగిల్ బాండ్స్ అండ్ ఏఎల్ ఇథనాల్ అంటారు. అలానే CH3 CH2 CH2 CHOగా చెప్పండి. సో ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4. అంటే లాంగెస్ట్ కార్బన్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ కార్బన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి మీరు ఏం చేయాలి? నెంబర్ 1 పొజిషన్ ఇవ్వాలి దానికి. ఇక్కడ ఏంటి? ఫస్ట్ పొజిషన్. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4. 4 ఉంటే ఏంటి? బ్యూట్. ఇవన్నీ సింగిల్ బాండ్సే కదా, ఏఎన్ ప్లస్ 1. CHO అంటే ఏం చెప్తాం? ఆల్. మొత్తం రాయని ఏమంటే 1 బ్యూటనాల్ అని చెప్పాలి. ఈ 1 అనేది ఫ్రంట్కి వస్తుంది. బ్యూట్ ఏఎన్ ప్లస్ ఏఎల్ 1 బ్యూటనాల్ అని మనము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్డిహైడ్స్ వస్తే ఏఎల్ అని, ఆల్కహాల్స్ వస్తే ఓఎల్ అని మనం వాడడం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాం. CH3 CH2 COOH కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది. COH గ్రూప్ ఉంటే దీన్ని ఏమంటారు? దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. దీనికి ఫంక్షనల్ గ్రూప్ ఏం యూజ్ చేస్తారు? ఓయిక్ యాసిడ్ అని యూజ్ చేస్తారు. సో దీనికి ఈ కాంపౌండ్కి ఫస్ట్ మనం లాంగెస్ట్ కార్బన్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? 3. ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? 3 కాబట్టి ఏం చెప్తాం? ప్రొప్ ప్లస్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్ ప్లస్ ఫస్ట్ పొజిషన్లో ఏముంది? ఓయిక్ యాసిడ్ కాబట్టి ఏం చెప్పాలి? ప్రొపనోయిక్. సో ఫస్ట్ పొజిషన్లో ప్రొప్ అంటే 3 కార్బన్లు, ఏఎన్ అంటే అన్ని సింగిల్ బాండ్లు, ఓయిక్ యాసిడ్ అంటే మన కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి మనము ఓయిక్ యాసిడ్గా మనము చెప్పడం జరుగుతుంది. అలానే సపోజ్ ఇదే కాంపౌండ్కి సపోజ్ ఒక Cl గ్రూప్ ఉందనుకుందాం ఇక్కడ. అప్పుడు ఎలా రాయాలి? కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే ఏం రాస్తాం? ఓయిక్ యాసిడ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ Cl ఉంది. ఎప్పుడైనా ఇలా Clకి ఇలా ఉంది, ఇటు సైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, మరి ఇటు సైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే COHకి 100% యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రియారిటీ. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. తర్వాత ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఏవైతే ఉన్నాయో 3 క్లోరో అని రాస్తాం. ఎందుకు? ఏవైతే ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ ముందు రాస్తాం. 3 క్లోరో. తర్వాత ఎన్ని? ప్రొప్. ఎందుకు ప్రొప్? ఇక్కడ 1, 2, 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప్. ఇక్కడ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్. ఇక్కడ ఓయిక్ యాసిడ్. సో లైక్ దిస్ 3 క్లోరో ప్రొపనోయిక్ యాసిడ్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో 3 క్లోరో ప్రొపనోయిక్ యాసిడ్ అని చెప్తాం. అలానే CH3 CH2 CH3 CHO ఇలా ఉందనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? ముందు పొడవైన కార్బన్ శృంఖలాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. తర్వాత ఏం చేయండి? ఇంకా ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ CHO ఉంది. CHO ఉంటే ఏంటి? అది ఆల్డిహైడ్. ఇక్కడ CH3 ఉంది, అదేంటిది? మిథైల్ గ్రూప్. సో 1, 2, 3, 4. సెకండ్ పొజిషన్లో ఏముంది? మిథైల్ గ్రూప్ అంటే 2 మిథైల్. సెకండ్ పొజిషన్లో ఏముంది? మిథైల్. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 4. 4 అంటే ఏం చెప్తాం? బ్యూట్. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏఎన్. తర్వాత ఇక్కడ ఏముంది? ఆల్. 1 ఆల్. అంటే మొత్తం ఏం చేయొచ్చు మనము? 2 మిథైల్
1 బ్యూటనాల్. ఎందుకు నాల్? ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది కాబట్టి CHO ఉంది కాబట్టి మనం AL అని చెప్తాం. అంటే వాటి ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే లాస్ట్గా ఉంటాయో అవి యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇక్కడ COOH ఉంది కాబట్టి ఓయిక్ యాసిడ్ అని చెప్పాం. ఇక్కడ CHO ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ అని చెప్పాం. ఇంతకుముందు OH గ్రూప్ ఉండే అప్పుడు ఏం చెప్పాము? దానికి ఓల్ అని చెప్పాము. సో కాబట్టి ఈ ఫంక్షనల్ గ్రూప్స్కి లాస్ట్ సఫిక్స్ ఏమొస్తాయో అవి చాలా జాగ్రత్తగా మేము ఐడెంటిఫై చేసుకుంటే మన నామన్క్లేచర్ చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఎక్కడైనా డబుల్ బాండ్ ఉంటే ENE, ట్రిపుల్ బాండ్ ఉంటే YNE, ఇక్కడ Cl ఉంటే క్లోరో, Br ఉంటే బ్రోమో, CH3 ఉంటే మిథైల్, C2H5 ఉంటే ఇథైల్, CHO ఉంటే ఇది ఆల్డిహైడ్. కాబట్టి మీరు AL అని పెట్టండి. COOH ఉంటే ఇది కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ మీరు ఓయిక్ యాసిడ్ అని పెట్టండి. ఇకపోతే దీంట్లో OH గ్రూప్ ఉంటే అక్కడ ఆల్డిహైడ్ ఉంటే మీకు సఫిక్స్గా మనకు ఓల్ అని పెట్టండి. అంటే వాటి ఫంక్షనల్ గ్రూప్స్ బట్టి ఆ పొజిషన్లో లాస్ట్కి యూ హ్యావ్ టు యూజ్ ప్రాపర్ సఫిక్స్. సో ఇలా NO2 గ్రూప్ ఉంటే నైట్రో అని, F ఉంటే ఫ్లోరా అని మనము ఈ విధంగా చేస్తాం. సపోజ్ O చైన్లో O ఉందనుకోండి, ఇదేంటి? ఈథర్. మనం ఏం యూజ్ చేస్తాం? అలానే సపోజ్ C డబుల్ బాండ్ O ఉందనుకోండి, ఇదేంటి? ఎస్టర్. మనము O8 అని వాడతాం. అంటే ఆ గ్రూప్లో మనం ఏదైతే ఫస్ట్ వస్తాయో దాని ప్రకారం మనము యూ హ్యావ్ టు ఐడెంటిఫై ప్రాపర్లీ. CH3O CH3 ఈ కాంపౌండ్ నేమ్ చూద్దాం. ఇక్కడ మిథైల్ ఆక్సీ ఇవి రెండు ఒకదానికొకటి కలిసిపోయింది. అప్పుడు ఏంటి? ఇదేంటి? మిథైల్. ఇదేంటి? మిథైల్. దీనికి ఏం చేయాలి? ఒకవైపు యాడ్ చేయాలి ఆక్సిజన్. ఈ గ్రూప్ని ఏమంటారు? ఈథర్. అప్పుడు ఏం చేయాలి? ఆక్సీ అంటే ఏమవుతుంది? అది మనకు ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మిథాక్సీ. దీన్ని ఏం చేయాలి? ఆల్కేన్ కాబట్టి మీథేన్. మిథాక్సీ మీథేన్గా రాయండి. సిమిలర్లీ CH3 CH2O CH2 CH3 ఇదేంటి? ఇథైల్. ఇదేంటి? ఇథైల్. ఇది ఆక్సీ అంటే ఏమైంది? ఇథాక్సీ. ఈథేన్. ఇక్కడ ఇథాక్సీ ఎందుకు వాడాము? ఇత్ ప్లస్ ఆక్సీ. ఇక్కడ ఏంటి? ఆక్సిజన్ కలిసింది, ఇథాక్సీ ఈథేన్. ఈ ఆక్సిజన్ దీంట్లో మనం కలుపుకున్నాం కాబట్టి ఇథాక్సీ అయింది. లాస్ట్కి ఈథేన్ C2H6 అంటే ఇది ఆల్కేన్ గ్రూప్ కాబట్టి మనం లాస్ట్కి ఈథేన్గా వాడతాం. సో లైక్ దట్ మిథాక్సీ ఇథాక్సీ మీథేన్ ఈథేన్. ఇదా జాగ్రత్తగా మన నామన్క్లేచర్లో మనకి ఇక్కడ ఏమైంది? ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కానీ మనం మిత్ అని ఎందుకు రాసాము? ఈ కార్బన్ చైన్ మధ్యలో ఆక్సిజన్ వచ్చింది కాబట్టి 2 చైన్స్గా మనం డివైడ్ అయింది కాబట్టి ఇక్కడ మిత్ మరియు మిత్గా రాస్తున్నాం. దీంట్లో కూడా అంతే. ఈ ఆక్సిజన్ రావడం వల్ల ఈ చైన్ రెండిటిగా విడిపోయింది. దానివల్ల మనం ఏం రాస్తున్నాము? ఇత్ అండ్ ఇత్గా మనము రాయడం జరుగుతుంది. కాబట్టి ఏంటి? ఇథాక్సీ
ఈథేన్గా రాయడం జరిగింది. CH3 C డబుల్ బాండ్ O CH2 CH3. దీన్ని ఏమంటారు? కీటోన్ అంటారు. కీటోన్. సో హౌ మెనీ కార్బన్ ఐటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇక్కడ మనకు 4. ఇక లెఫ్ట్ సైడ్ నుండి నెంబరింగ్ ఇచ్చుకుంటే తక్కువ వస్తుంది కాబట్టి సెకండ్ పొజిషన్లో మనకు ఇక్కడ కీటో గ్రూప్ ఉంది. దీన్ని ఏమంటారు? కీటోన్. NONE నోన్. సో ఏ పొజిషన్లో ఉంది ఇక్కడ? సెకండ్ పొజిషన్లో. టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4. 4 అంటే మనం ఏం చేస్తాము? బ్యూట్ ప్లస్ ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ ఏ ఉన్నాయి కాబట్టి AN ప్లస్ నోన్ ఇలా రాస్తాం. ఈ నోన్ ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ వేయండి. కాబట్టి సెకండ్ ముందుకు తీసుకొచ్చి 2 బ్యూటనోన్. నోన్ ఎందుకు వాడాము ఇక్కడ? కీటోన్. కీటోన్ వచ్చింది కాబట్టి అక్కడ నోన్ అనే ఒక ఫంక్షనల్ గ్రూప్ వాడతారు. కాబట్టి ఫంక్షనల్ గ్రూప్స్ చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని యూ హ్యావ్ టు రైట్ ప్రాపర్లీ అండ్ బేస్డ్ ఆన్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ ఈజీలీ ఐడెంటిఫై.